హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ రోజు నేనైతే ఉద్దిపప్పు చట్నీ చేస్తున్నానండి. ఇది పాతకాలం నాటి పచ్చడండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఈ చట్నీ అయితే మా అమ్మమ్మ కానీ అమ్మ కానీ రోట్లో వేసి దంచుతూ ఉంటే స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ముందుగా నేనైతే దీనికోసం ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి తీసుకున్నాను. పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి ఇవన్నీ వేసి వేయించేస్తున్నానండి. సన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ ఉండేది. పెద్ద మంట మీద పెట్టి గబగబా వేయించేస్తే టేస్ట్ అస్సలు బాగోదండి. ఉద్దిపప్పు వేగుతున్నప్పుడు వాసన అయితే గమగమ వస్తూ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఉద్దిపప్పు అయితే 80% వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించేస్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాత 2 తిప్పులు అలా తిప్పేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు, ఉప్పు, పసుపు, ఇంగువ వేసి 1 మినిట్ అలా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి వేడి చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే పెనంలోనే కొద్దిగా నీళ్ళు పోసి కాగబెడుతున్నానండి. చట్నీకి ఇవే యూజ్ చేసుకుంటాను. మా అమ్మ అయితే పచ్చడి చేస్తున్నాం అనుకుంటే ఇంకా గిన్నెలో వేడి నీళ్ళు వేడి చేసి పక్కన పెట్టేసుకుంటుంది. అలా చట్నీలోకి వేడి నీళ్ళు యూజ్ చేయడం వల్ల చట్నీలు 2-3 రోజులైనా పాడవకుండా చాలా బాగుంటాయండి. మిక్సీలో ఉద్దిపప్పు అంతా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను. వేడి నీళ్ళు చల్లారిపోయినాయండి. వేడిగా కూడా పోసుకోవచ్చు. అవి మధ్య మధ్యలో పోస్తూ చట్నీ అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇది ఇలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నెయ్యి వేసుకొని తినేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. తాలింపు కూడా పెట్టుకోవచ్చు. దీనికోసం నేనైతే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నాను. వేసి ఇవి వేగిపోయాయండి. ఇవన్నీ ఇప్పుడు చట్నీలో వేసేస్తున్నాను. అంతే అండి, ఉద్దిపప్పు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది 10 డేస్కి ఒకసారైనా ఉద్దిపప్పు చట్నీ చేస్తూ ఉంటారు. నడుము నొప్పులు, కాలు నొప్పులు అలాంటివి ఎక్కువ ఉండవండి. ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అద్దిరిపోయిందండి. మీరు కొద్దిగా పలచగా కావాలంటే నీళ్ళు పోసి కలుపుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.